ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎస్పీ గారికి, అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు, అలాగే ఇక్కడికి కోవూరు ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి మనము ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు అడిగిన తర్వాత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఫౌండేషన్ ద్వారా 3 జీప్లు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్ కూడా మనము మానిటరింగ్ చేసి కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరుగున్నాయి. 1, 2 అని చెప్పలేం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా చెడు అనే పదానికి తావు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి గొంతె, ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క పౌరుడు సురక్షంగా ఉండాలని చెప్పి ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది, మన నెల్లూరు జిల్లాలోనే 5,000 చిల్లర కెమెరాస్ పెట్టారని చెప్పి. దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఏదైనా తప్పు జరిగితే మనల్ని వెంటనే పట్టుకుంటారు అనే భయం అనేది ఒకటి ఉన్నప్పుడు తప్పులు చేయరు అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను. సార్, ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నాను, కోవూరు నియోజకవర్గంలో ఎంతో మందిని అరాచక శక్తులని పెంచి పోషించింది గత ప్రభుత్వం. దానిని మీరు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా సాయంత్రం కానీ, ఉదయం కానీ, స్కూల్స్ దగ్గర కానీ, బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఎన్నో అల్లరి పనులు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ లేకుండా మేము ఏ రకంగా అయితే మాటిచ్చామో కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత, వివాద రహిత, ప్రశాంత కోవూరు నియోజకవర్గం ప్రజలకు అందిస్తానని మాటిచ్చానో అందుకు మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్. దానికి మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మా కోవూరు ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా వేదిక ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, దాని తర్వాత కొవ్వూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ గారికి, తర్వాత మిగతా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ, కొవ్వూరు ప్రజలందరికీ ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. సో ఈరోజు మనము వేమిరెడ్డి విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా మనం 3 వెహికల్స్, బొలెరో నియో వెహికల్స్, తర్వాత మనము సీసీటీవీ కమాండ్ కంట్రోల్ మనం ఓపెన్ చేయడం జరిగింది. సో వెహికల్స్ ఏవైతే మనకు మేడం గారు కానీ సార్ గారు ఇస్తున్నారో, సో మనకు కమింగ్ డేస్లో కొద్దిగా ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సంబంధించి కానీ, తర్వాత ఈ గాంజాకి సంబంధించి కానీ మనం ఇంతకుముందు మేడం గారు అడిగారు. సో కొద్దిగా మన సైడ్ కొద్దిగా ఇవి ఎక్కువ ఉన్నాయి సార్, వాటిని మనం రెడ్యూస్ చేయాలని చెప్పేసి. సో మన కమింగ్ డేస్లో దీని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. తర్వాత 100 కెమెరాస్ దాకా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే కొవ్వూరు జ్యూడిక్షన్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నుండి కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా వాళ్ళు డిటెక్ట్ చేయడానికి, క్రైమ్ ప్రివెన్షన్కి మనకి కమాండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మనకు ఈ కెమెరాస్ అన్ని కూడా హై నైట్ విజన్తో పాటు మనము పెట్టడం జరిగింది. సో కమింగ్ డేస్లో కొవ్వూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా అష్యూరెన్స్ ఏంటంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మేము ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాము. టెక్నాలజీని మన సీఎం గారు ఎలా అందుపుచ్చుకొని ముందుకెళ్ళాలంటున్నాం, అలాగే మేము కూడా అందుపుచ్చుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ సో మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేసినందుకు, దాని తర్వాత సీసీటీవీ కమాండ్ కంట్రోల్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్పీ గారు, అంటే ఎమ్మెల్యే గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, స్టేజ్ ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కంట్రోల్ రూమ్ అని ఇప్పుడే చూశాను. ఈ సీసీ కెమెరాస్ చాలా ఎఫెక్టివ్ ఐటమ్స్.
ప్రజలకి ఇప్పుడే ఆడ గమనిస్తుంటే ఏ క్రైమ్ అయినా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇది ఈ సీసీ కెమెరాస్ ఎక్కడ ఏది జరిగినా ధైర్యంగా మనం కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో డెఫినెట్ గా మీకు రిజల్ట్ కనపడుతుంది ఈ కెమెరాస్. వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు. కోవిడ్లో జరిగితే వాళ్ళు అదే నెల్లూరు పోయారంటే ఈ కనెక్షన్ నెల్లూరు దాకా సార్ చెప్పినట్టు 5,000 కెమెరాలు పెట్టున్నారు. సో ట్రాకింగ్ ఇన్సిడెంట్స్ చాలా ఈజీ ఈ కెమెరాస్ తో. సో పోలీసులు కూడా యాక్చువల్లీ ఈరోజు ఈ వసతితోటే వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక్క మనిషిని మానిటర్ చేస్తే, ఒక మనిషిని కూర్చోబెట్టి మానిటర్ చేయగలిగితే టోటల్ గా కోర్ మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడనే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. సో ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం, అట్నే ఈరోజు ఈ వెహికల్స్ కూడా మా మైనింగ్ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం చాలా సంతోషం. నేను కోరుకునేది ఒకటే, సార్ ఈ 3 వెహికల్స్ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఇవ్వండి. ఎందుకంటే ఇంకెక్కడన్నా అవసరం వస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా సిఎస్ఆర్ నుంచి మళ్ళీ కూడా ఇవ్వగలుగుతాను. బట్ ఈ మనం కోవూరు అనేది తీసుకొచ్చాం కాబట్టి మీరు ఐ థింక్ మీ జ్యూరిస్టిక్షన్ లో ఉంది, కోవూరుకే ఇస్తే మంచిది. లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ నన్ను ఇంకా వెహికల్స్ అడగద్దు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చుంటే ఇంకేదైనా కాన్స్టిట్యున్సీలో కూడా మనం చేయగలుగుతాం. సో ఈరోజు చాలా సంతోషం కోవూరు రావడం, మీ అందరి ముందు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం, మన ఎస్పీ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఎస్పీ గారు కనపడేదానికి చాలా సౌమ్యుడుగా ఏది ఎక్కడ సైలెంట్ గా ఉంటాడు, కానీ ఆయన చేయాల్సిన పని వెరీ ఎఫెక్టివ్. ఈరోజు గంజాయిది కానీ డ్రగ్స్ కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాని స్టేట్ నే యాక్చువల్లీ డ్రగ్స్ కంట్రోల్ మన ముఖ్యమంత్రులు చాలా పర్టికులర్. ఈ డ్రగ్స్ అనేది రాష్ట్రం అంతా కూడా చాలా సీరియస్ గా తీసుకొని అది కంట్రోల్ చేయాలా. ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఒక కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. అదే మన ఎస్పీ గారు మన జిల్లాలో కూడా చాలా ఎఫెక్టివ్ గా దాన్ని ఫాలో అవుతున్నారు. మీకు తెలుసో తెలీదో కానీ ఎక్కడ కూడా ఏది ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటివన్నీ ఎట్లా దీన్ని మనం ఆపాలనే దీంతో ప్రయారిటీ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు ఎస్పీ గారు. సో ఇటువంటి మంచి ఎస్పీ మనకు ఉండడం కూడా మనకి మన జిల్లాకి చాలా అదృష్టం. ఎందుకంటే మనకు కావాల్సింది ఇటువంటి వ్యక్తులే. చూసేదానికి మాటలు ఎక్కువ ఉంటాయి చాలా దగ్గరలో, చేసేది తక్కువ ఉంటుంది. ఇక్కడ మాటలు తక్కువ, చేసేది ఎక్కువ. సో ఇటువంటి వ్యక్తి మనకి ఉండడం మనందరం కూడా గర్వపడాలా. ఇటువంటి మంచి ఎస్పీ మనకు ఉన్నారని మీ అందరినీ కూడా ఈరోజు చాలా సంతోషం కోవూరుకి రావడం, మీ అందరినీ చూడడం. సో ఇంకేదన్నా మేము చేయగలిగింది మా ఫౌండేషన్ తరఫున ఇప్పుడే యాక్చువల్గా చూస్తే ఆ పోలీస్ స్టేషన్ గురించి చెప్పారు ఇప్పుడే, మొత్తం అంతా లీకులు. సో దాన్ని కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వమంటున్నాం. సో దట్ నేను ఏదన్నా చేయగలిగితే ఈ పోలీస్ స్టేషన్ ఇది కూడా కొంచెం మనం ఇది 120 సంవత్సరాల నాడు కట్టింది అంటున్నాం. సో కోవూరుకి అది చేయగలిగితే మా టైంలోనే అది కూడా ఒక మంచి కార్యక్రమం అవుతుంది. దాన్ని కూడా డిపిఆర్ ఇప్పుడే చెప్పాను. డిపిఆర్ ఇస్తే దాన్ని మనం ఏమన్నా చేయగలిగితే దాన్ని కట్టేదానికి కూడా చూస్తాం. ఎందుకంటే స్థలం కూడా ఉన్నట్టుంది, ఇక్కడ కావాల్సిన స్థలం ఇదంతా మీ స్థలమే.